జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కనిలోని శ్రామిక భవన్ సిఐటియు కార్యాలయంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెనిజులాపై అమెరికా దాడి, దాని పరిణామాలు అనే అంశం మీద సెమినార్ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్కు రాజేశం గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ఒక ప్రజాస్వామిక దేశంగా ఉన్న వెనిజులాపై అమెరికా దాడి చేయడాన్ని, ప్రజాస్వామ్యపు దేశ అధినేతను అపసంహరించడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ సెమినార్లో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ ముత్యంరావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డిలతో పాటు నాయకులు భిక్షపతి, ఎం శ్రీనివాస్, మేదరి సారయ్య, ఎం రామాచారి, జి లక్ష్మారెడ్డి, ఎన్ నరసయ్య, టి నరహరిరావు, సతీష్, యాకూబ్, రవి, లక్ష్మీనారాయణలతో పాటు సుమారు 80 మంది పాల్గొన్నారు. సిఐటియు పెద్దపల్లి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో గోదావరి ఖని పారిశ్రామిక కేంద్రంలో వెనిజులాపై అమెరికా దాడి పరిణామాలు అనే అంశం మీద సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పక్షాన ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ఒక ప్రజాస్వామిక దేశంగా ఉన్న వెనిజులాపై అమెరికా దాడి చేయడాన్ని, ఆ ప్రజాస్వామిక దేశపు అధ్యక్షుడిని అపహరించడాన్ని తీవ్రంగా శ్రామిక వర్గంగా మేము ఖండిస్తున్నాము. ఇది వెనిజులాలో నెలకొన్నటువంటి సామ్యవాద వ్యవస్థపై సామ్రాజ్యవాద శక్తులు చేసిన దాడిగానే నేడు ప్రపంచమంతా గుర్తిస్తున్నది. వెనిజులా గడ్డ మీద ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని తరలించుకుపోయి అమెరికా కార్పొరేట్ల ప్రభువుల ధనదాహం తీర్చడం కోసమే ఈరోజు ట్రంప్ ఈ తెంపరీ పనికి పూనుకున్నాడు. ఇది నిజంగా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేది. ఇది ప్రపంచం అంతా కూడా ఒక ఆర్థిక వ్యవస్థకి నిదర్శనంగా నిలిచింది. ఇక ఈ రోజుల్లో అమెరికా రౌడీజం కారణంగా, దుందుడుకు తరుణం కారణంగా ప్రపంచానికి ఏమాత్రం కూడా శాంతితో వర్ధిల్లలేదు. ప్రతి దేశం కూడా, ప్రతి దేశాధినేత కూడా అమెరికా సామ్రాజ్యవాదుల ముందు మోకరిల్లాల్సిన భయావహ పరిస్థితిని అమెరికా సామ్రాజ్యవాదులు కల్పించాలని చూస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులు, మా శ్రామిక జనం కూడా ఏమాత్రము దీన్ని అంగీకరించరు. భారత పాలకులకి, భారతదేశ శ్రామిక వర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాము. భారత పాలక వర్గం దీన్ని ఖండిస్తూ ముందుకు రావాలి. అంతర్జాతీయ వేదికల మీద అమెరికా దుశ్చర్యకు వ్యతిరేకంగా, వెనిజులా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు మద్దతుగా భారత పాలకులు తమ వాణిని వినిపించాలి. పాలకులు ఏ పక్షం వహించినా సామాన్య ప్రజలు మాత్రం సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి షహీద్ భగత్ సింగ్ మనకు అందించిన ఆ పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకోవాలని చెప్పేసి సిఐటియుగా మేము కోరుతున్నాం.